కొంతమంది ఆడవాళ్ళు ఎర్లీ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్తో కనపడుతూ ఉంటారనమాట. వీళ్ళు చాలా భయపడుతూ ఉంటారు ప్రెగ్నెన్సీకి ఏమవుతుందో అని. చాలామంది ఆడవాళ్ళు బ్లీడింగ్ ఉన్న ప్రెగ్నెన్సీని 9 మంత్స్ క్యారీ చేస్తారు అండ్ వీళ్ళు నార్మల్ బేబీస్ని కూడా డెలివర్ చేస్తారు. బ్లీడింగ్ ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఎందుకు వస్తుంది? వీటికి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ లేదా అన్రిలేటెడ్ కారణాలు ఉండొచ్చు. ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అయితే ఎర్లీ ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచికి అటాచ్ అవుతున్నప్పుడు బ్లీడింగ్ ఉండొచ్చు. కొన్నిసార్లు కారణాలు ఏమీ ఉండకపోవచ్చు. కొన్నిసార్లు గర్భసంచి లోపల బ్లడ్ కలెక్షన్ అనేది ఫామ్ అవ్వచ్చు. కొన్నిసార్లు అబార్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. ఇక్కడ ఇన్కంప్లీట్ అబార్షన్ ఉన్నా కంప్లీట్ అబార్షన్ ఉన్నా బ్లీడింగ్ అనేది ఉంటుంది. కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో ఫామ్ అవ్వకుండా బయట లొకేషన్స్లో లైక్ ట్యూబ్స్లో అలా ఫామ్ అవుతున్నప్పుడు ట్యూబల్ అబార్షన్ వల్లనో లేదా ట్యూబ్ రప్చర్ అవ్వడం వల్లనో మనకి కొంచెం బ్లీడింగ్ కనిపిస్తుంది. ఇక్కడ బ్లీడింగ్ కన్నా కూడా పెయిన్ ఎక్కువగా ఉంటుంది.